ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేవనెత్తిన అంశం కాకినాడ పోర్టు. ఇక్కడ నుంచి రేషన్ బియ్యం స్మగ్లింగ్ జోరుగా సాగుతుందని, పేదలకు ఇచ్చే బియ్యాన్ని పెద్దలు కాజేస్తున్నారని ఆయన చెబుతున్నారు. ఆయన స్వయంగా పోర్టును సందర్శించి పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. కట్ చేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కాకినాడ పోర్టు విషయంపై సీరియస్ గానే ఉందన్న సంకేతాలు ఇచ్చారు. నేరుగా ఈ విషయంపై సీఎం జోక్యం చేసుకున్నారు. ఐపీఎస్ అధికారంతో కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా కాకినాడ పోర్టులో నిఘాను పెంచడంతో పాటు రేషన్ బియ్యం అక్రమాలను అడ్డుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న ఈ పరిణామాలు కూటమి పార్టీలకు మేలు చేస్తాయా, కీడు చేస్తాయా అనేది రాజకీయంగా చర్చకు వస్తోంది. సాధారణంగా రేషన్ బియ్యాన్ని ఇలా స్మగ్లింగ్ చేయడం తప్పే, ఎవరు చేసినా తప్పు పట్టాల్సిందే. కానీ ఒకే కోణంలో ఈ రేషన్ బియ్యంపై విచారణ, పరిశీలనలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వ అనుకూల మీడియాల్లో వస్తున్న వార్తలను బట్టి వైసీపీ నాయకులను ఈ విషయంలో పూర్తిగా కట్టడి చేసేందుకు సర్కారు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇది సాధ్యమా కాదా అన్న విషయంలో పక్కన పెడితే ఎంతో కొంత వరకైనా కట్టడి చేయొచ్చు. కానీ ఇతర నాయకుల మాటేంటి అనేదే ప్రశ్న. పవన్ చెప్పినట్లు రేషన్ బియ్యం ఆగడాల వెనుక చాలా పెద్ద నెట్వర్క్ ఉంది. దీనిలో అన్ని పార్టీల నేతలు ప్రమేయం కూడా ఉంది. ఎక్కడికక్కడ నాయకులు కొట్టుకున్నా ఇన్నేళ్లలో ఒకరంటే ఒక్కరు కూడా రేషన్ బియ్యంపై కామెంట్లు చేయలేదు. దీనిని బట్టి అసలు సిండికేట్ అంతా పార్టీలకు అతీతంగా నడిచిపోతుంది. కాబట్టి రాజకీయంగా ఒక పార్టీని మాత్రమే దెబ్బతీయడం అనేది సాధ్యం కాదు. ఇక పోర్టు కార్యకలాపాలు నిలిచిపోతే ప్రత్యక్షంగా 12,000 మంది, పరోక్షంగా 50,000 మంది కుటుంబాలపై ప్రభావం చూపనుంది. మొత్తంగా ఎటు చూసినా ప్లస్లు కంటే మైనస్లే ఉంది. పోనీ ప్రజలకు ఈ రేషన్ బియ్యం తినాలని కూడా లేదు. సో రేషన్ బియ్యాన్ని తీసుకుంటామని ప్రజల్లో కూడా అభిప్రాయం లేదు. దీనిని బట్టి కాకినాడ వ్యవహారం పెద్ద ఫలించడం కష్టమేనని అంటున్నారు పరిశీలకులు.